శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 22 బుధవారం సింహరాశి వారికి సాధారణంగా మక్క, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇక బుధగ్రహ ప్రభావం వల్ల మాట తీరు, ఆలోచన శక్తి, వ్యాపార వ్యవహారాల్లో చురుకుదనం ఇస్తుంది. ఇక గురుగ్రహ అనుకూలత వల్ల పెద్దల సలహాలు, ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇక రేపటి రోజున శ్రీ గణపతి ఆరాధన సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సూర్య భగవానుడి పూజ కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉదయాన్నే సూర్యుడికి నీటిని ఆగ్యం ఇవ్వడం చాలా మంచిదండి. గణపతికి పసుపు, కుంకుమ, దుర్వాగడ్డి సమర్పించడం చాలా మంచిదండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఓం సూర్యాయ నమః అని సూర్య నమస్కారం చేయడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే పేదలకు ఆహారం లేదా అవసరమైన వస్తువులు దానం చేయండి. ఆదిత్య హృదయం లేదా గణేశ స్తోత్రం పఠించడం చాలా మంచిది. తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం పొందండి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు బంగారు రంగు మరియు లేత నారింజ. అదృష్ట సంఖ్య 1, 5. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం సూర్యోదయం తర్వాత ప్రార్థనకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుకండి, ఈ రాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ రాశి వారు ఎలాంటి వివాదాలకైనా దూరంగా ఉంటూ మీ పనులు మీరు ప్రశాంతంగా పూర్తి చేయడానికైతే ముందుంటారండి. అలాగే మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని చూస్తుంటే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు కొంచెం జ్వరం మరియు కీళ్ళ నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీ ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం, ఆత్మీయత మరింత బలపడతాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీకు కొత్త ఉద్యోగం లభించవచ్చు. రేపటి రోజునైతే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆటల్లో మునిగిపోతారు. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు పెద్దలు తప్పకుండా వారిని గమనిస్తూ ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం సమస్యలు తప్పవండి. వారు గాయపడవచ్చు లేదా పెద్ద దెబ్బ తగిలే అవకాశాలైతే చాలా ఉన్నాయండి. కావున జాగ్రత్తలు తీసుకోండి. మీరు మీ పనిలో కష్టపడి పని చేయడం చూసినప్పుడు ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. కొత్తగా ఏదైనా చేయాలని మీ కోరిక కారణంగా రేపటి రోజున మీకు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే రేపటి రోజున మీ మనసుని సంతోషంగా ఉంటుంది, కానీ మీ శరీరం మాత్రం నీరసంగా అనిపిస్తుంది. ఫలితంగా మీ పని అనుకున్న విధంగా పూర్తి కాకపోవచ్చు. చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి వేగంగా మారుతుంది. ఆ సమయంలో ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. వ్యాపారం లేదా ఉద్యోగంలో పూర్వగతి కోసం మీరు ఒక చిన్న ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుండి మీకైతే ఒక శుభవార్త అందుతుంది. సాయంత్రం ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. కానీ గృహ కలహాల నుండి మీ సమస్యలు దెబ్బతీయకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి కారణంగా కొంచెం సాధారణంగా ఉంటుంది, కానీ ఇంటి ఖర్చులు పెరుగుతాయి. మీకు కడుపులో మరియు ఛాతిలో బరువుగా అనిపించవచ్చు. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల మీకు ఇబ్బంది కలగదండి. ఇక ఈ రాశి స్త్రీలకు చాలా హడావుడి ఉండవచ్చండి, కానీ ఇది మీకు కొన్ని ముఖ్యమైన పాఠాలను కూడా నేర్పుతుంది. తొందరపాటును నివారించండి. రేపటి రోజున మరింత మెరుగుపడుతుంది. ఇక రేపటి రోజు కొన్ని నేటి సందర్భాల్లో స్పష్టమైన నిజాయితీతో కూడిన సంభాషణ చాలా ముఖ్యలవ. వివాహిత స్త్రీలు తమ భాగస్వాములతో ఖర్చులు లేదా ప్రణాళికల గురించి చర్చించవలసి ఉంటుంది. మీ అభిప్రాయాలు నిస్సంకోచంగా వ్యక్తపరచండి, కానీ ఎదుటివారి మనోభావాలను కూడా గౌరవించండి. మొండితనంతో లేదా కోపంతో సంబంధాలు దూరాన్నిస్తాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. పెళ్లి కాని మహిళలకి కొత్త సంబంధాలు లేదా పరిచయాల సూచనలు ఉంటాయి, కానీ వాటిని నమ్మడంతో తొందరపడవద్దండి.
రేపటి రోజున పని వృత్తిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏకాగ్రతను నిలుపుకోవడం ముఖ్యం. మీకు కార్యాలయంలో కొంత బాధ్యతలు లభించవచ్చు కాబట్టి మీరు వివేకంతో నిర్వహించాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలకు మార్కెట్ పరిస్థితిని చూసి తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పత్రం లేదా ఒప్పందాలపై సంతకం చేసే ముందు 1-2 సార్లు చదివి జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున ఆర్థిక పరిస్థితి సాధారణంగానే సమతుల్యంగా అయితే ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు తలెత్తవచ్చు. అందువలన బడ్జెట్ ప్రణాళిక అవసరం. పెట్టుబడిలో నష్టభయం తీసుకోకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. కొంత పొదుపు ప్రణాళికలు వేసుకోవడానికి రేపటి రోజున చాలా మంచిదండి. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు వ్యక్తి యొక్క పరిస్థితి తప్పకుండా అర్థం చేసుకోండి. రేపటి రోజున మీకు కొంచెం ఒంట్లో అలసట, కాళ్ళల్లో నొప్పి అనిపించవచ్చు. ఎక్కువగా అటు ఇటు తిరగడం మానుకోండి మరియు మధ్యలో విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. మీ ఆహారపు అలవాట్లు పట్ల శ్రద్ధ వహించండి మరియు బయట తినడం కొంచెం తగ్గించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు మీరు సమయం కేటాయించుకోండి. స్వచ్ఛమైన గాలిలో కొద్దిసేపు నడవడము, తేలికపాటి వ్యాయామం చేయడం ప్రయోజకరంగా ఉంటుంది. రేపటి రోజున తేలిక లేకుండా ఉన్న సంతృప్తిని ఇచ్చే పనులు రోజుగా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే పనులను తీరిక లేక తనాన్ని పెంచుతాయి. కానీ మీ కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలపై దృష్టి పెడతారు. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి మీకు కొంచెం ఉపశమనం లభిస్తుంది. మీ నాన్నగారు చెప్పిన మాట మీ యొక్క మనసును బాధ పెడుతుంది, కానీ సమయాన్ని పాటించండి. పనిలో ప్రతి పనిపై ఒక కన్ను వేసి ఉంచడం చాలా ముఖ్యం. రేపటి రోజున శుభప్రదమైన రోజుగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ మీరు అసంతృప్తిగా ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మీకు సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. పని చేసే చోట సహోద్యోగుల నుండి మీ మద్దతు కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సంపద పెరుగుతాయి. వైవాహిక జీవితం కొంచెం ఆనందదాయకంగా ఉంటుంది. మీరు సామాజికంగా విజయం అయితే సాధిస్తారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. రేపటి రోజున ఈ రాశి వారికి విజయాలు మరియు చట్టపరమైన విజయాల దినంగా ఉంటుంది. మీ తాత్కాలిక సామర్థ్యాలు మరియు సామాజిక సంబంధాలు పూర్వగతి కోసం మార్గాలు తెరుస్తాయండి. మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక చట్టపరమైన విషయం లేదా వివాదంలో చిక్కుకొని ఉంటే రేపటి రోజున మీకు శుభవార్త అందుతుంది. తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారపరంగా చూస్తే నెలల తరబడి నిలిచిపోయిన ఒప్పందం ఏదైనా ఉంటే పలుకుబడి ఉన్న స్నేహితుల మధ్య వర్ధిత్వం ద్వారా రేపటి రోజున మీకు ఖరారవుతుంది. ఆర్థికంగా రేపటి రోజున మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. మీ అత్తమామల నుండి డబ్బు లేదా బహుమతులు అందుకునే అవకాశం కూడా ఉంటుందండి. విద్యార్థులకు రేపటి రోజున ఉన్నత విద్యకు ఉన్న అడ్డంకులు తొలగిపోయి వారు నూతన శక్తితో తమ చదువును ప్రారంభిస్తారు. అడుగడుగునా అంటే సలహాలు ఇవ్వటం అయితే రేపటి రోజున మీకు మీ ప్రతిష్టకు దెబ్బతీయవచ్చు. కాబట్టి కేవలం మీ యొక్క సొంత పనులపైనే మీరు దృష్టి పెట్టాల్సి వస్తుంది. రేపటి రోజున ఆరోగ్యంలో స్వల్ప హెచ్చుతగులు కూడా ఉండవచ్చండి. వాతావరణ మార్పులు లేదా ఆహార నియంత్రణ వల్ల కడుపు నొప్పి లేదా గొంతు సమస్యలు తలెత్తవచ్చు. ప్రతి అడుగులోనూ మీ జీవిత భాగస్వామి ఇచ్చే మద్దతు మీ మానసిక స్థైర్యాన్ని బలపరుస్తుంది. కఠోర శ్రమ మరియు అదృష్టం కలయికతో మీ కష్టమైన సవాళ్ళను విజయవంతంగా అధిగమించగలుగుతారు. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ జరుగుతుంది. రేపటి రోజున మీ కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం మీకే అనేక కొత్త అవకాశాలు తెచ్చిపెడుతుంది. సామాజిక జీవితం సంతోషంగానే ఉంటుంది మరియు మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటుంటారు. పనిలో మీ ఆలోచనలు మరియు సూచనలు ప్రశంసించబడతాయి. ఇది మిమ్మల్ని ముందుకు సాగడానికి ప్రేరేపిస్తుంది. స్వయం అభివృద్ధికి ఇది మంచి సమయం అని చెప్పుకోవాలండి. ధ్యానము లేదా ఏకాగ్రతతో కూడిన కార్యకలాపాల్లో నిమగ్నం అవ్వడం ప్రయోజకరంగా ఉంటుంది. మీరు ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు అనవసరమైన ఖర్చుల్ని నివారించాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దండి. ఎంతో కాలంగా వాయిదా పడుతున్న విషయాలపై రేపటి రోజున పరిష్కారమై సూచనలు అయితే ఉన్నాయి. మీరు ఎదురు చూస్తున్న పనులు ముందుకు సాగడం వల్ల మనసుకు తేలిగా అనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన ఫైల్ ఒప్పందాలు లేదా వ్యక్తిగత సమస్యలు ఒక్కోటిగా సర్దుబాటు అవుతాయి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడం చాలా మంచిదండి.
కుటుంబ సభ్యుల నుండి బయటపడే పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. మీరు శాంతంగా మాట్లాడితే కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల యొక్క సలహా తీసుకుంటే సమస్యకు సరైన పరిష్కారం కూడా జరుగుతుంది. బంధువులతో సంబంధాలు మరింత బలపడే అవకాశం కూడా ఉంది. రేపటి రోజు మీకు కొంత ఉత్సాహాన్ని తెస్తుంది. రాజకీయాల్లో ఉన్న వారికి రాశివారు మరింత కీర్తిని పొందుతారు. మీరు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరవబోతున్నారు. అక్కడ మీ మాటలు ప్రజలపై సానుకూల ముద్ర వేస్తుంది. మరి మీకు కుటుంబ సభ్యుల అవసరాన్ని తీర్చడంలో విజయం సాధిస్తారు. మీకు లభించే గౌరవం పెరుగుతుంది. వ్యక్తుల్ని త్వరగా అంచనా వేయగలరు. మీ సామర్థ్యం భవిష్యత్తు సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని చెప్పుకోవాలండి. విద్యార్థులు రేపటి రోజున ఆన్లైన్లో కొత్త విషయాలపై నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వైద్యులకు రేపటి రోజు మంచి రోజులండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, కానీ మీ కష్టకృషికి తగిన ఫలితాన్ని అయితే పొందుతున్నారు. మీ సోదరులతో గతంలో ఉన్న కొన్ని అపార్థాలు తొలగిపోయి మీకు మీ సంబంధం మళ్ళీ స్నేహపూర్వకంగా మారబోతుంది. మీరు ఎంతో సౌకర్యాన్ని పొందుతారు. కొన్నిసార్లు బద్ధకం అనిపించవచ్చు, కాబట్టి మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా మంచిది. యువత తమ పనిలో ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది, కానీ చింతించకండి. వారు తమ శక్తిని కూడగొట్టుకొని తిరిగి పనిలో నిమగ్నం అవుతారు. మీరు ఏమైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచిస్తే కనుక వాటిని రేపటి రోజున వాయిదా వేయండి. ఇది మీకు మార్కెటింగ్పై దృష్టి పెట్టాల్సిన సమయం అండి. మరి ఉద్యోగ మార్పులకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవైన వ్యక్తి సలహాలను పాటించండి, ప్రయోజకరంగా అయితే ఉంటుంది. కుటుంబ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు అయితే తలెత్తవచ్చు. మీ ప్రేమ బంధం నిజాయితీగా ఉండండి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి వీలైన ఎక్కువ ఆయుర్వేద ఉత్పత్తులు అయితే మీరు ఎక్కువ వాడుతూ ఉండండి. రేపటి రోజు మీ యొక్క సామర్థ్యాన్ని స్నేహితుల వల్ల, పరిచయస్తుల వల్ల మీ మానసిక ప్రశాంతతకి అయితే కొంచెం చిరాకు కలుగుతుంది. తెలివిగా చేస్తే పొదుపులే లాభాలు తిరిగి వస్తాయి. కనుక మీ కష్టార్జితమైన డబ్బుని ఎందులో పొదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. సింహరాశి వారికి మిత్రులతో గడిపే సాయంత్రపు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, కానీ అతిగ్రాత్రం మత్తు కలిగించే హార్డ్ డ్రింక్స్ తీసుకోవడం దారితీస్తుంది. జాగ్రత్త వహించండి. రేపటి రోజున మీ బంధువులు ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. మీ ఉదాహరణ స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకొని ఇవ్వకండి. మీరు చాలా వరకు పూర్తయ్యే వరకు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. మీ చుట్టూరు ఉన్న సమస్యలు పరీక్షించడానికి మీ పరిమితిని వాడవలసిన అవసరం అయితే ఉంటుందండి. మీరు బయటికి వెళ్తూ పెద్దవారితో భుజం కలిపి మనసుతో ఉండాలి. వివాదాలు, ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి. రేపటి రోజున ఆఫీస్లో మీపై చేసుకొని అనుకూలమైన మరియు శాంతివంతులమైన కుటుంబ వ్యవహారానికి మీ తండ్రి విధేయత చూపించండి. మరి తెలుస్తుంది కదండి ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి రోజున మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.